మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మీ ఆశీర్వాదాన్ని పొందడానికి మేము రావడం జరిగింది. ముందుగా మాట్లాడినటువంటి వారందరూ కూడా మేము ఈ సమస్యల గురించి చెప్పడం జరిగింది. ముందు మీ సమస్యల మీద మాట్లాడతాను. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ పోర్టు బిల్డింగు పెద్ద బిల్డింగ్ ఇది, అది కూడా ఎందుకంటే మరి రోజు మీరు ఎలాగుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఊపిరి ఆడట్లా, ఎంత వేగం పైకి వెళ్ళిపోతామని ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా వయసు కూడా అందుకే తగ్గింది, గాలి లేదు. మరి నిత్యం ప్రతిరోజు కూడా మీరు ఎలాగుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పనిసరిగా పోర్టు సముదాయ భవనాలని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడంటే నేను మాట ఇచ్చేది లేదు, కానీ కూడా మీకు చెప్పలేను కూడా. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా లా డిపార్ట్మెంట్ నుంచి ఈ బిల్డింగ్స్ నిర్మాణం చేయడానికి కావాల్సిన స్థలం ఇప్పటికే అమర్నాథ్ ప్రపోజల్ పెట్టి కలెక్టరేట్లో స్థలం పెండింగ్ ఉందని చెప్పారు ఫైలు. అది ఎన్నికలైన తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి నేను వస్తాను, మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. నేను వెళ్ళి దానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రభుత్వం ఇచ్చే అనుమతులు రావడానికి ఏదైనా ఈ ఫైల్ పంపిస్తే ఫైల్ రిమార్క్స్తో ఏమైనా తిరిగి వచ్చిందా, ఆ రిమార్క్స్ ఎటువంటి మార్క్స్, ఇవన్నీ కూడా చూసి అవసరం అనుకుంటే ప్రత్యేకించి సీఎం గారికి భర్తను తీసుకొని వెళ్ళి నేను చెల్లెమ్మను కూడా తీసుకొని వెళ్తాను, మాట్లాడతాను. తప్పనిసరిగా మీ ప్రతినిధులుగా మీ ఎవరైతే మీ యూనియన్ నుంచి వస్తారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాము. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇంటి స్థలాల గురించి అడిగారు. ఈ అడ్వకేట్స్కి ఇంటి స్థలాలు అనేటువంటిది ఒక అనకాపల్లికి సంబంధించినటువంటిది కాదు. ఎంటైర్ స్టేట్ లెవెల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మిగతా జిల్లాల నుంచి కూడా ప్రతిపాదనలు పంపించమని ఈ బార్ అసోసియేషన్ నుంచి మిగతా జిల్లా వాళ్ళకి కూడా మీరు రిక్వెస్ట్ చేయండి. ఆఫ్టర్ ఎలక్షన్స్ గవర్నమెంట్కి మన నుంచి కూడా మన రిప్రజెంటేషన్స్ ఇస్తాము. ఇది ఇస్తారు సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యేది నాది కూడా మేము కూడా పెడతాము. ఇస్తూ సీఎం గారికి కూడా ఈ ప్రతిపాదన వచ్చిందన్న, ఇది ఒకసారి ఆలోచన చేయండి దీని పట్ల అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒకటి చెప్పారు. మీరందరూ కూడా న్యాయవాదులు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఎంతవరకు మేము మాట్లాడవచ్చో మాట్లాడకూడదు అదంతా మీకు తెలుసు. కోర్టు ఏం చెప్తే దానిలో అందరూ కలిసి ఫాలో కావాలి, ప్రభుత్వాలు కూడా దానికి లోబడి ఉండాలి. కానీ ఈరోజు ఇక్కడ చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి ఏదైతే రిక్వెస్ట్ ఉందో తప్పనిసరిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. నిన్న మరి ఎవరి ద్వారా ఆ కార్యక్రమం జరిగిందో ప్రెసిడెంట్ గారిని కంట్రోల్లో పెట్టారు అని చెప్పేసి సీఎం గారి మీటింగ్ రోజు అని చెప్పారు. దురదృష్టకరం ఒకలా విధంగా జరుగుంటే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ న్యాయవాదులు అంటే మాకు అపారమైనటువంటి గౌరవం, మంచి నమ్మకం కూడా. లైబ్రరీ బిల్డింగ్ గురించి ప్రస్తుత ఎంపీ గారు మీకు మాట ఇవ్వడం మాత్రం వాస్తవం. మీరు అడిగారు, నేను చెప్తాను. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చి వచ్చామని చెప్పి ఆ డైస్ మీద మీరు ఎల్లప్పుడూ చెప్పి ఉండొచ్చు. కానీ పార్లమెంట్కి నిధులకు సంబంధించి కొన్ని పరిధులు ఉంటాయి, అనుమతులు తీసుకోవాలనుకుంటే కోర్టు సంబంధించినటువంటి భవనాలు ఏవి కూడా ఎంపీ ల్యాడ్స్లో అందులో తీసుకోవడానికి లేదు అనేటువంటి దాని మీద. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడే చెల్లెమ్మని అడిగాను, మీరు మాట ఇచ్చారంట, ఇది ఆగిపోయింది, ఏంటి పరిస్థితి అని అంటే చెప్పారు. కానీ తప్పనిసరిగా మీ అందరి తాలూకు ఆశీస్సులు నాకు భర్తకి కూడా అందించండి. ఎంపీ ల్యాడ్స్ నేను ఎంపీనైనా చెల్లెమ్మ ఎంపీ ఉన్నా ఇది ఆ పరిధిలో లేదు కాబట్టి నేను చెప్తానండి. ఒక నిమిషం అన్న, ఎందుకు మీరు ఆధారపడతారు అంటున్నాను. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ఎవరైనా. ఇంకా ఇతరత్ర ఏ నిధులైనా తీసుకొచ్చి మీకు లైబ్రరీకి నేను ఫండ్ ఇస్తాను. ఎంపీ గ్రాంట్ వీలు కాకపోవచ్చు,
ఇతరత్ర సిఎస్ఆర్ నుంచో ఎక్కడో దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి ఇక్కడే నిర్మాణం చేయాలనుకుంటే ఇక్కడ లేదు, ఈలోగా ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో మన లా డిపార్ట్మెంట్ నుంచి నూతన భవన సముదాయాన్ని గురించి ఏదైనా నిధులు కానీ చేసి సైట్ కూడా క్లియర్ అయితే అక్కడనే అవుతుంది. విశాలంగా కట్టుకుంటాము, అన్ని లేటెస్ట్ బిల్డింగ్ కాబట్టి లేటెస్ట్ డిజైన్స్తో అందరికీ అన్ని విధాలుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా డిజైన్స్ చేయించి ఎంత అవుతుంది కూడా విత్ ఎస్టిమేట్ విత్ డిజైన్ సీఎం గారికి మీతో తీసుకెళ్ళి వారి రిప్రజెంటేషను అందరికి డిసైడ్ ఇద్దాం. నేనే తీసుకుపోతాను. ఆ రోజు భరత్ ఉంటాడు, చెల్లెమ్మ ఉంటుంది, అందరూ కలిసిపోతాం. అది లేట్ అవుతుంది. ఇక్కడనే మీకు లైబ్రరీ కావాలి, ఎక్కడి నుంచైనా ఫండ్ తీసుకొచ్చి ఆ లైబ్రరీకి సరిపడగా ఏదైనా చేస్తాను. ఇవాళ మీ మాట ఇచ్చి వెళ్తున్నాను. ఒకవేళ ఏ సిఎస్ఆర్ కానీ మరొకటి కానీ రాకపోయినా, నాకు ఇబ్బంది కలిగిన నా సొంత డబ్బు పెట్టైనా మీకు లైబ్రరీ కట్టిస్తాను. వన్స్ నేను మాట ఇచ్చాను అని అంటే ఎంత కష్టతరమైనా కష్టాన్ని నేను భరిస్తాను, కానీ ఇచ్చిన మాటను మాత్రం తప్పేదైతే మాత్రం ఉండదు. నేను చదువుకునేది కూడా ఇదే వీధిలో 1967 నా ఫస్ట్ స్టాండర్డ్ అనకాపల్లి బేతల్ కాన్వెంట్ 1967 ఇక్కడనే ఉండేవాడిని, ఎక్కడో లేదు. బేతల్ కాన్వెంట్ 1967 ఫస్ట్ స్టాండర్డ్. అందు గురించి అనకాపల్లితో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఈ లేదో ఎక్కడి నుంచో పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడానికి రాలేదు, స్థానికుడిని. అనకాపల్లి నడిపెట్లో చదువుకున్నాను కాబట్టి ఎన్నికలైన తర్వాత భగవంతుడు ఆశీస్సులతో మీ అందరి తాలూకా సపోర్టుతో 100% ఎంపీగా విన్ అవుతాననేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది. అలాగనే మా భర్త కూడా శాసనసభ్యుడిగా గెలుస్తాడనేటువంటి ప్రగాఢ విశ్వాసం నమ్మకం కూడా నాకుంది. తప్పనిసరిగా మీకు నిత్యం అందుబాటులో ఉంటాము. నా సొంతూరు మోడల్ నియోజకవర్గం దేవరపల్లి మండలం తారు విలేజ్ అయిన క్యాంప్ ఆఫీస్ అనేటువంటిది అనకాపల్లి నడిపొట్లోనే ఉంటుంది. ఎవరు ఎక్కడికి రానవసరం లేదు, అన్ని విధాలకు కూడా అందరికీ అందుబాటులో ఉంటాను. నా మాటగా 1988లో ప్రత్యక్ష రాజకీయాల్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాను. ఉప సర్పంచ్గా చేశాను, సర్పంచ్గా చేశాను, జడ్పీటీసీగా చేశాను, ఎంపీపీగా చేశాను. 2 పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా చేశాను, ప్రభుత్వం ఇప్పు చేశాను, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాను. 36 సంవత్సరాల్లో ఓటమి అనేటువంటి మాట వినబడకుండా ప్రజల తాలూకా ఆశీస్సులతో ఒక ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ నా నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ విధంగా అయితే నా జీవితాన్ని సామాన్యంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామాన్య జీవనాన్ని కొనసాగిస్తాను. ఎక్కడో కూడా హైప్ అనేటువంటిది ఉండదు. అసలు నేను ఉప ముఖ్యమంత్రిని అనుకోరు ఎవరు కూడా, అసలు నేను చెప్పుకుంటే తప్ప. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, కార్యకర్తకి అండగా ఉండాలి, నెమ్మది సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇవన్నీ కూడా తెలిసినోడుగా భవిష్యత్తులో కూడా అది ఆల్మోస్ట్ 63 సంవత్సరాలకు ఎన్నాళ్ళు ఉంటాం తెలియదు, కానీ ఉన్నన్నాళ్ళు మంచిగానే బతకాలి భూమి మీద ఉన్నందుక. ఇదే నా ఆలోచన. నా తండ్రి కూడా నాకు ఇదే నేర్పాడు. ఎప్పుడు కూడా తప్పు అనేటువంటి చేయకుండా మనకున్నంత సాయం దానిలో ఇందాక చెప్పాను, నాకున్నంతలో మీకు లైబ్రరీ బిల్డింగ్ ఇచ్చేస్తాను. గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా, సిఎస్ఆర్ సపోర్ట్ చేయకపోయినా నా సొంత డబ్బుతో మీకు కట్టించి ఇచ్చేస్తాను. ఇక్కడ మాట ఇచ్చి వెళ్తాను లోకలం సాక్షిగా. నమ్మండి, మా మాట విశ్వసించండి, మా ఇద్దరిని సపోర్ట్ చేయండి. ఇద్దరు మీ చేదోడుగా బాదోడుగా ఇక్కడ మంచి పాలన అందించడానికి ఎవరికి ఏ ఇబ్బంది లేదు. భగవంతుడి పైన ఆశీస్సులు ఉన్నాయి. యువకుడు ఉత్సాహవంతుడు, నాకైతే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ ఉన్న చదువు అయితే, కానీ తను మంచిగా చదువుకున్నాడు, విదేశాల్లో వెళ్ళాడు, వ్యాపారం చేశాడు. ఎవరిని మోసం చేయకుండా తన కాళ్ళ మీద తను నిలబడి ఇతరులు సాయం చేసే స్థాయికి వచ్చాడు. తల్లిదండ్రులు దీవెనతో భగవంతుడు ఇచ్చినట్టు ఆశీర్వదిస్తాను. తప్పనిసరిగా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇద్దరి తరపున కూడా మమ్మల్ని ఇద్దరిని కూడా మీ చల్లని చేతులతో
మమ్మల్ని ఇద్దరు కూడా గెలిపించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఏదైతే మీకు పాటించగలుగుతున్నానో వీటన్నిటి మీద కూడా నా సాయి శక్తులు కూడా ప్రయత్నం చేస్తాను. ఏది మీ పెర్మనెంట్ భవనాలకి స్థలము, భవనాలు నిర్మాణం, ఇవన్నీ. లైబ్రరీ మాత్రం నాకు వదిలిపెట్టేయండి. అది ఏ ప్రభుత్వం సంబంధం అలా ప్రయత్నం చేస్తాను, కాకపోతే నీకు కట్టించి ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.